హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 64 ఫ్రెండ్స్. నిన్న పెళ్ళి వరకు చూసాం కదా, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ మీరిద్దరూ తర్వాత ఆశ్చర్యపోదురు కానీ ముందు నేను చెప్పేది వినండి అని కోపంగా గట్టిగా చెబుతాడు సందీప్. తనకి ఇప్పుడు హిమాని ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంతకుముందు తన మనసులో కోపం, అంతకు మించి ఏదో భావన పట్టి కుదిపేస్తుంది. ఆ కోపం తన మీదే అని అర్థం చేసుకున్న హిమ మ్యూట్ అయిపోతుంది. చూడు వినీత్, ఇదంతా ఏంటో నాకైతే పూర్తిగా తెలియదు. ఇదంతా మనకి చెప్పాల్సింది భూమి. తను మండే ఇదంతా ఎందుకు చేసిందో చెప్తాను అని చెప్పింది. ఇంకా న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తను నిన్ను ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా ఆ పేపర్స్ రెడీ చేశాను, ఎందుకంటే సార్ పిఏగా నాకు అన్నీ తెలుస్తాయి కదా అని ఒక మెసేజ్ చేసింది, అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అవన్నీ భూమితోనే తేల్చుకోండి, ప్లీజ్ ఇక నన్ను డిస్టర్బ్ చేయకండి అని. అది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావడంతో నేరుగా ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. వినీత్ ఇంకా ఇవన్నీ ఆలోచించడం మానేసి, నువ్వు కూడా రెస్ట్ తీసుకో, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎదురుగా ఉన్న వాళ్ళ ఫ్లాట్కి హిమాని తీసుకుని వెళ్ళిపోతుంది హాసిని. అద్దె ఇల్లైనా సరే లెక్క చేయకుండా ఇంట్లో కొద్దిగా గొప్ప ఉన్న సామాన్లను చిందరవందరగా విసిరేస్తూ, పగిలేవి పగలగొట్టేసి, చొట్టలు పడేవి చొట్టలు చేసేస్తూ, ఉడెన్వి అయితే రెండు ముక్కలు చేసేస్తుంటుంది ప్రియదర్శిని. అబ్బబ్బా! ఏంటే, ఏమైందంటే చెప్పకుండా అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని కోపంగా అడుగుతుంది కాంతం. అప్పటికే అరగంట పట్టి మరి దర్శిని బీభత్సాన్ని చేస్తూనే ఉంది కదా, అందుకని అన్నమాట. హా, ఏమైందా? గడిద గుడ్డు అయింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నన్ను ప్రతి దాంట్లో తొక్కేసేది. ఇప్పుడు నేను కలలుగంటున్న జీవితానికి కూడా అదే అడ్డుగా మారుతుందని నాకు తెలియదు అమ్మా. తెలిస్తే దానిని నేను చిన్నగా ఉన్నప్పుడే చంపేసేదాన్ని. నాకు ఒక పీడ పోయేది. ప్రతిసారి దానివల్లే నా ఆశలు, కలలు కుప్పకూలిపోతున్నాయి. ఎంతో ఆశగా లగ్జరీ లైఫ్ వస్తుంది అని ఎన్నో ఎన్నో అనుకుని బయలుదేరితే అక్కడికి కూడా దాని సనిపాదంతో అడుగుపెట్టి నా అదృష్టాన్ని లాగేసుకుంది అని పిచ్చిదానిలా అరుస్తూ జుట్టు పీక్కుంటుంది ప్రియదర్శిని అలియాస్ ధరణి. ఏంటి అని దర్శిని చెప్పింది ఏంటో అర్థం కావక మళ్ళీ అడుగుతుంది కాంతం. అమ్మా, నీకెంత చెప్పినా అర్థం అవ్వడం లేదా? అది నీ సవతి కూతురు వచ్చి ఇదంతా చెడగొట్టేసిందే. ఎంతో ఆనందంతో బంగారు పంజరంలోకి వెళ్తాను అనుకుని కలలుగంటున్న నా జీవితాన్ని కుంపట్లో ఉన్న నిప్పులలోకి తోసేసిందే. ఈ రోజుతో నా జీవితం మారిపోతుంది, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని ఎంతో ఆనందంగా వెళుతున్న నా దారిలోకి మళ్ళీ అదే అడ్డుగా వచ్చింది. ఇదంతా నీ సవితి కూతురే చేసింది. దాన్ని చంపేస్తాను అని సైకోదానిలా ప్రవర్తిస్తున్న దర్శినిని చూసి కాంతానికి కూడా భయం వేస్తుంది. దర్శిని, అమ్మ దర్శిని, అది కాదమ్మా, ఆగు, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు తల్లి. అయినా భూమి నీ జీవితానికి అడ్డు రావడం ఏంటే? అయినా అది కనిపిస్తే దాని జుట్టు పట్టుకుని లాక్కుని రావడం మానేసి ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు? నా తల్లివి కదా, కొంచెం ఆగమ్మా అంటూ బ్రతిమాలుతుంది. ఆగాలా? ఏం ఆగాలి? దానిని జుట్టు పట్టుకుని తీసుకురావడానికి లేకుండా నా చేతులు కట్టేసినట్టుగా అయింది నేను వెళ్ళిన చోట ఉన్న పరిస్థితి. ఇదంతా నీ వల్లే. నేను అప్పుడే చెప్పాను దానిని ఎప్పుడో దాని జీవితం నాశనం చేసి మనం డబ్బులు చేసుకోవచ్చని. కానీ నువ్వే ఆ ముసలాడు బ్రతుకున్నాడు, చావని, చచ్చాక మనం అనుకున్నది చేద్దాం అని ఇంతవరకు తీసుకొచ్చావు. నువ్వే అంతటికీ కారణం. మ్యాటర్ మొత్తం కాంతం మీదకి డైవర్ట్ చేసేసి తన కోపాన్ని కాంతం మీదే తీర్చుకోవాలని రెండు చేతులతో కాంతం పీక నొక్కేస్తుంది దర్శిని. కూతురు తన పని అయిపోయింది అని ఫిక్స్ అయిపోయింది. కాళ్ళు చేతులు ఆడిస్తూ, కళ్ళు తేలేస్తూ అప్పుడో ఇప్పుడో యమధర్మరాజుకి హాయ్ చెప్పేస్తుంది అన్న స్టేజ్కి తీసుకెళ్తుందనగా ఒక్కసారిగా రింగ్ అవుతున్న మొబైల్కి కాంతంని వదిలేస్తుంది దర్శిని. వాట్? పెళ్ళి ఏంటి మావయ్య? పెళ్ళి ఎవరికి మావయ్య అని ఇన్నోసెంట్గా అడుగుతుంది రేఖ. విల్ యూ ప్లీజ్ షటప్ రేఖ, కొంచెం ఆగుతావా అని కోపంగా రేఖని అరిచి, చెప్పు బావా, అసలేం జరిగింది? అత్తయ్య ఏది అని అక్కడెక్కడా కనపడిన సునీత గారి గురించి అడుగుతాడు సుహాస్. ఏంట్రా, నీకేంటి చెప్పాల్సిన పని? నాకు అవసరం లేదు, వచ్చావు కదా, నువ్వే తెలుసుకో. అయినా నీతో నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా సిగ్గు లేకుండా నా వెనకే తిరుగుతావు ఎందుకు అని కోపంగా సుహాస్ని తిట్టేసి ఇంకా బొమ్మలా నిలబడిన భూమి చేయి పట్టుకుని లాక్కుని తన రూమ్కి తీసుకెళ్ళిపోతాడు విరాట్. అప్పటి వరకు భూమిని చూడని సుహాస్ భూమిని చూడగానే ఆశ్చర్యపోతాడు. భూమి భూమి ఏంటి ఇక్కడ ఉంది? అసలు అత్తయ్య ఏది? అత్తయ్య ఎవరితోనో వీడికి పెళ్లి జరిపిస్తానన్నది కదా అని తనలో తనే అనుకుంటూ, మావయ్య అసలు
ఏం జరిగింది? మీరేం చెబుతారు? అంటూ ఆదిత్య గారి దగ్గరకు వస్తాడు. ఇప్పటి వరకు విరాట్ పెళ్లి ఆగిపోయింది అనుకుంటున్న రేఖ, విరాట్ అలా ఎవరో తెలియని అమ్మాయి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోవడం అర్థం కాకున్నా, అలానే భూమి మాట కూడా మాట్లాడకుండా విరాట్ వెనకాలే వెళ్ళిపోవడం ఏదో అనుమానం రప్పించి తన సెన్స్ డేంజర్ బెల్స్ మోగించడం స్టార్ట్ చేస్తే, సుహాస్ అడిగిన ప్రశ్నకు ఆదిత్య గారు ఏం ఆన్సర్ ఇస్తారో అని టెన్షన్గా చూస్తుంది. చెప్పండి మావయ్య, ఈరోజు అత్తయ్య చూసిన అమ్మాయితోటి వాడి పెళ్లి జరుగుతుంది అని స్వయంగా అత్తయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంకా అందుకనే నేను టైంకి రావాలని కూడా తొందరగా ముంబై నుండి వచ్చేసాను. తీరా ఇక్కడ చూస్తే పెళ్లి ఏర్పాట్లు ఉన్నాయి గానీ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఏమైంది మావయ్య? మీరు మాత్రమే ఉన్నారు. అత్తయ్య ఎక్కడ? వాడి పెళ్లి అయితే అత్తయ్య ఎక్కడ ఉంది? అయినా తన ముద్దుల కొడుకు పెళ్ళైతే అత్తయ్య మాత్రం ఇక్కడ ఎందుకు లేదు? ఏం చేస్తుంది? ఏదైనా గొడవ అయిందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తాడు సుహాస్. హాస్ ప్రశ్నలకు నిట్టూర్పు విడిచి, ఏం చెప్పమంటావు సుహాస్? వాడి పెళ్ళి ఆగిపోలేదు. వాట్? అంటే పెళ్ళి అయిపోయిందా మామయ్య? ఎవరు ఆ అమ్మాయి? ఏది? అని అయోమయంగా అడుగుతాడు సుహాస్. ఇక్కడ రేఖ గుండెల్లో బండ పడుతుంది. అవును సుహా, వాడి పెళ్ళి జరిగిందని సంతోషపడాలో లేకపోతే అది జరిగిన తీరుకు బాధపడాలో కూడా నాకు అర్థం కాలేదురా. ఇంకా వాడి పెళ్ళి జరిగిన దానికి మీ అత్తయ్య అనుకున్న దానికి రివర్స్లో జరగడం వల్ల మీ అత్తయ్య కోపంగా రూమ్లోకి వెళ్ళి తలుపు బిగించేసుకుంది. ఇప్పుడు నాకు విరాట్ వైపు ఉండాలో మీ అత్తయ్య వైపు ఉండాలో కూడా అర్థం కావడం లేదురా అని తల పట్టుకుంటారు ఆయన. వాట్? విరాట్‌కి పెళ్లి జరిగిపోయిందా? అని అడుగుతున్న రేఖని వియర్డ్‌గా చూస్తూ, వాడికి పెళ్లి జరిగితే నీకు అంత ఎగ్జైట్‌మెంట్ ఏంటి రేఖ? అని సీరియస్‌గా అడుగుతాడు సుహాస్. వెంటనే తను ఏం అడిగిందో గుర్తొచ్చేసి తడబడిపోతూ, అది కాదు అత్తయ్య, మన ఎవరికీ చెప్పకుండా విరాట్ బావ పెళ్లి చేసేసింది కదా, అందుకనే షాక్ అయ్యాను అంతే. ఇంతకీ విరాట్ పెళ్లి ఎవరితో జరిగింది మావయ్య? అని తన టెన్షన్ కనిపించకుండా అడుగుతుంది. ఇప్పుడు విరాట్ కూడా వెళ్ళింది కదా అమ్మా, ఆ అమ్మాయిని విరాట్ పెళ్లి చేసుకున్నాడు అని అంటే, ఎవరు ఆ అమ్మాయా? అని రేఖ మిక్స్డ్ ఫీలింగ్స్తో అనుకుంటుంటే, వాట్? భూమితో విరాట్కి పెళ్ళయిందా? అని షాక్లో కూర్చున్న చోటు నుండి పైకి లేస్తాడు సుహాస్. అసలేంటి మావయ్య? నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య విరాట్కి ఎవరినో అమ్మాయిని చూస్ చేసింది కంట కదా, మరి మధ్యలో ఈ భూమిగారు ఎక్కడి నుండి వచ్చారు అంటూ అని అదే షాక్తో ప్రశ్నిస్తాడు. భూమియా ఆ అమ్మాయి పేరు? భూమి అని మొదటిసారి తెలుసుకుంటున్న ఆదిత్య గారు, సుహాస్ ఆ అమ్మాయి నీకు తెలుసా అని అనుమానంగా అడుగుతారు. తెలుసా ఏంటి మావయ్య? ఆ అమ్మాయి మీకు తెలియదా? హో గాడ్, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని తల పట్టుకుని కూర్చుంటాడు. చెప్పు సుహాస్, ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి విరాట్ ప్రేమించుకున్నారా అని తను అనుకున్నది ఎక్కడో నిజమేమో అన్న చిన్న అపోహతో అడుగుతారు ఆదిత్య గారు. నో నో మామయ్య, మీరు అలాంటివి ఊహించుకోకండి. ఆ అమ్మాయి విరాట్ పిఏగా వర్క్ చేస్తుంది. మొన్న నేను డీల్ చేస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి నా పక్కనే ఉంది. వాట్? ఆ అమ్మాయి విరాట్ పిఏనా అని ఆశ్చర్యపోతారు రేఖ కూడా. అంతేకాదు మావయ్య, ఈరోజు విరాట్ గురించి చెప్పేసి నైస్గా ఎస్కేప్ అయిపోయినట్టు ప్లేట్ తిప్పేసింది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని అంటుంటే ఆయనకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. ఏంటి సుహాస్ నువ్వనేది? ఏదేదో చెప్పేస్తున్నావు. ఇంతకీ అమ్మాయి విరాట్ పిఏ అయితే వాడెందుకు పెళ్లి చేసుకున్నట్టు? మీ అత్తయ్య అనుమానిస్తున్నట్టుగా తను కావాలని ఈ అమ్మాయిని మధ్యలోకి తీసుకొచ్చాడా అని అనుమానంగా అడుగుతారు. ఏమోరా బాబు, నాకు బుర్ర హీటెక్కిపోతుంది. బాధగా ఫీల్ అయిపోతున్న ఆయనను చూసి సుహాకి కూడా బాధగా అనిపిస్తుంది. ఏమో మామయ్య, అదంతా నాకు క్లారిటీగా తెలియదు. కానీ ప్రెజెంట్ మనకు అత్తయ్య సిచ్యువేషన్ ఇంపార్టెంట్. ముందు అత్తయ్య ఎలా ఉన్నారో చూద్దాం రండి అంటాడు. ఆ తర్వాత విరాట్ నుంచి అన్నీ నెమ్మదిగా తెలుసుకోవచ్చు అని ఆదిత్య గారిని తీసుకుని నేరుగా వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కట్టగానే సునీత గారు లాక్ ఎప్పుడు ఓపెన్ చేశారో డోర్ కొట్టగానే తలుపులు బార్లా ఓపెన్ అయిపోయి వాళ్ళకి వెల్కమ్ చెబుతాయి. ఇదేంటి, నేను ఒకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. అసలు విరాట్ ఆ అమ్మాయిని నిజంగానే పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే వీళ్ళని ఏమైనా మోసం చేస్తున్నాడా అని డౌట్ పడుతూనే ఇక్కడ జరిగిందంతా చకచక మెసేజ్ రూపంలో పంపించాల్సిన వాళ్లకు పంపించేసి ఎవరు ఎలా పోతే నాకెందుకు అని అనుకుంటూ జర్నీ వల్ల వచ్చిన టైర్డ్నెస్ తీర్చుకోవడానికి 3 ఏళ్ల క్రితం ఉండే రూమ్కి వెళ్ళిపోతుంది రేఖ. కనీసం ఏమైందోనని టెన్షన్ పడుతున్న అన్నయ్య మామయ్యల కోసమైనా సునీత గారి గురించి టెన్షన్ పడకుండా, అసలు వాళ్ళ గురించి పట్టించుకోకుండా పోతుంది. ఆ రూమ్ కాస్త విరాట్ రూమ్కి ఆపోజిట్ రూమే కాబట్టి వెళ్తూ వెళ్తూ విరాట్ రూమ్లోకి చూసిన తను అక్కడ జరుగుతున్న సీన్ చూసి కోపంతో రగిలిపోతుంది.
కోపంగా భూమి రెక్క పట్టుకుని రూంలోకి లాక్కుని వెళ్ళిన విరాట్ విసిరిగా వదలగానే ఆ ఊపు అందుకోలేక వెళ్ళి బెడ్ మీద పడిపోతుంది భూమి. వెంటనే తనని తాను సర్దుకుని లేచి నుంచుని మళ్ళీ ముందు ఎలా అయితే నుంచుందో అలానే ఉన్న భూమిని చూసి ఇప్పటికే పెరిగిపోతున్న అసహనంకి కోపం తోడై అసలు ఏంటే నీ ప్రాబ్లం అని చిన్నగా అరుస్తూ భూమి 2 బుగ్గలు నొక్కి పెడతాడు. చెప్పు, అసలేంటి నీ ప్రాబ్లం? నేనేదో నీ కాళ్ళు చేతులు కట్టేసి మెడలో తాళి కట్టి తీసుకొచ్చినట్టుగా ఏంటి నీ మౌనం? అసలేం నిరూపించాలనుకుంటున్నావు మా మమ్మీకి, డాడీకి? నీ అంతట నువ్వే ఇష్టపడి నేను చెప్పిన తానికి ఒప్పుకుని నీ మెడలో తాళి కట్టించుకోవడానికి రెడీ అయ్యావు కదా! మరి గుడిలో బానే ఉన్నావు. నీకు కావలసినవి నా దగ్గర తీసుకున్నావు కదా అంటున్న విరాట్‌ని చురుగ్గా చూస్తుంది భూమి. అదే. అదే. నీకు కావాల్సిన కండిషన్స్ అన్నీ కూడా చెప్పావు కదా మరి! ఇంకేంటి ప్రాబ్లమ్? అక్కడ మా మమ్మీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, నాటకం ఆడుతున్నాను అని అంటున్నప్పుడు చెప్పాలి కదా నువ్వు. లేదు అత్తయ్య, మీ అబ్బాయి స్వయంగా నా మెడలో తాళి కట్టే ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పాలి కదా అని కోపంగా బుగ్గల మీద పట్టు బిగిస్తాడు. అత్తయ్య అంటూ ముద్దుగా పలుకుతూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారో లేదో తెలియకుండా నేను బంధాలన్నీ ఎలా కలుపుకోమంటారు సార్? ఇంకా మన మధ్య ఏముందో మనకు తెలుసు. అలాంటప్పుడు నేను మీ గురించి మీ వాళ్ళ దగ్గర నిరూపించాల్సిన అవసరం నాకు లేదు కదా! ఏమో ఇప్పుడు మాట్లాడడం లేదు అని తిడుతున్నారు. ఏమో అప్పుడు మధ్యలో మాట్లాడితే మళ్ళీ తిడతారేమో కదా! అందుకనే నేను మాట్లాడలేదు సార్ అని ఏ భావం లేకుండా చెబుతుంది. హా! అంటూ అరుస్తూ నా లోకంలో నేను ఉన్నప్పుడే నా లైఫ్ బాగుండేది. నేను నా లోకం ఇంతే ఇంకా కానీ ఎప్పుడైతే ఆ బంధాలు, బంధుత్వాలు అంటూ నిద్రపోతున్న నాలో ప్రేమను తట్టి లేపారో నాకు మళ్ళీ సమస్యలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు నేను ఒక్క క్షణం మా అమ్మ చెప్పిన మాటకి ఒప్పుకోకుండా ఉంటే, నిజంగానే మా అమ్మ చెప్పినట్టుగానే నాకు గండం ఉంటే, నిజంగానే నాకు చావు వస్తే హ్యాపీగా వెళ్ళిపోయేవాడిని. కానీ బ్రతికి ఏం సాధిస్తున్నాను? మీ మధ్య రోలర్ కోస్టర్ ఆడడం తప్పించి అంటున్న విరాట్ మాటలకు కోపంగా చూస్తుంది. ఏంటి? ఏంటా చూపు? చూపు దించు అని ఇంకా ఇంకా మీదకు వచ్చేస్తూ ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పటినుంచి ఈ క్షణం నుంచి మా అమ్మకి, నాన్నకి కోడలుగా, నాకు భార్యగా ఈ ఇంట్లో నీ పాత్ర స్టార్ట్ అయిపోతుంది. మా అమ్మని ఇప్పుడున్న బాధ నుండి బయటకు తీసుకురావాల్సింది కూడా నువ్వే. తనని నార్మల్ చేయాల్సింది కూడా నువ్వే. అలానే మా అమ్మ భయాలన్నీ, అబద్ధాలని నిరూపించి నా లైఫ్‌కి ఏం కాదు అని నువ్వే నిరూపించాలి. మళ్ళీ మా అమ్మని ముందులా నువ్వే మార్చి నాకు అందించాలి అంటున్న విరాట్‌ని విచిత్రంగా చూస్తుంది. అర్థమైందా? అని పళ్ళు బిగబెట్టి అడుగుతాడు. అయింది అన్నట్టుగా తలని గుండ్రంగా తిప్పేసి కళ్ళను బెదురుగా అలల్లార్చుతూ అప్పుడే ఊరిన కన్నీళ్లను బయటికి పంపించడానికి రెడీగా ఉన్న భూమి మొహంలో కొత్తగా చేరిన పాపిట్లో కుంకుమతో మెడలో పసుపు తాడుతో ఏదో తెలియని అందం వచ్చినట్టుగా తదేకంగా భూమి మొహాన్ని చూస్తూ నెమ్మదిగా భూమి మొహానికి తన మొహం దగ్గరకు చేరుస్తాడు. ఆ సీన్ చూడడానికి ఎలా ఉందంటే భూమిని డీప్‌గా కిస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ వెనక్కి చూస్తున్న వాళ్లకు. భూమి కనిపించదు కానీ విరాట్ బ్యాక్ మాత్రమే కనిపించడంతో, అది కూడా తలుపు సందులో నుంచి మాత్రమే కనిపించడంతో అది చూసే రేఖ కోపంగా రగిలిపోతుంది. హా! అంటూ నేలకు కాలిని గట్టిగా కొట్టి కోపంగా రూమ్‌కెళ్ళిపోయి గట్టిగా డోర్ క్లోజ్ చేయగానే ఆ శబ్దానికి ఉలిక్కిపడి విరాట్ భూమికి దూరం జరుగుతాడు. రూమ్‌లోకి వెళ్ళిన రేఖ బెడ్ మీద ఉన్న దిండులను విసిరేసి బెడ్‌షీట్‌ని చిత్తు చిత్తుగా చేసేస్తూ నువ్వు మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. అప్పుడు నీ మొహంలో, కళ్ళల్లో ప్రేమ, ఇప్పుడు ఎదుటివారిని నవ్విస్తూ వాళ్ళ నవ్వులో నీ సంతోషాన్ని వెతుక్కునే అందమైన సున్నితత్వం తప్పించి ఇంకా ఏం మారలేదు కానీ నీలో ఉన్న పొగరు, బలుపు, అహంకారం ఇంకా నేను నువ్వంటే అట్రాక్ట్ అయిన యాటిట్యూడ్ మాత్రం ఏం మారలేదు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నావు. ఇంకా అప్పుడు చదువుకునేవాడివి కాబట్టి నీలో ఇంకా చిన్నపిల్లాడి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నీ బాడీని ఒక ఆయుధంలా మార్చేసి ఇలా మారిపోవడం నాకు అస్సలు నచ్చలా అంటూ పిచ్చిగా అరుస్తుంది రేఖ. నేను చేసిన దానికి ఏడుస్తూ ఉంటావు. తొందరలోనే ఏడుస్తూ మందుకి బానిస అవుతూ ఇంకా ఇంకా దిగజారిపోయి అత్తామామయ్యల దృష్టిలో చచ్చిపోతావు. ఆ తర్వాత నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోతావు అనుకుంటున్న నా అంచనాలను తారుమారు చేస్తూ నువ్వు అంత హ్యాపీగా పెళ్లి చేసుకుని దానితో రొమాన్స్ చేయడం నాకు నచ్చలేదు. నువ్వు ఇలా ఉండడం నాకిష్టం లేదు. నువ్వు ఇలా అయితే అస్సలు ఉండకూడదు. ఏడుస్తూ కృంగి కృశించిపోతూ నీ లైఫ్‌లో ఉన్న ఆనందాలన్నీ కోల్పోయి చివరికి కుక్క చావు చావడమే నాకు కావాలి అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ తన లగేజ్ అప్పటికే మేట్స్ రూమ్‌లో పెట్టేయడంతో తన లగేజ్‌లో అడుగున ఉన్న డ్రగ్స్ సిరంజిలోకి ఎక్కించుకుని వీన్స్‌కి ఇంజెక్ట్ చేసుకుని మత్తుగా విరాట్ అంటూ కలవరిస్తూనే బెడ్ మీద పడిపోతుంది రేఖ.
గట్టిగా బిగించుకున్న తలుపులు ఎప్పుడు వచ్చి ఓపెన్ చేశారో తెలియదు కానీ వాళ్ళు తలుపుని అలా జస్ట్ తట్టగానే బార్లా ఓపెన్ అయిపోయి వాళ్ళకు వెల్కమ్ చెప్తాయి. దానిని బట్టే ఆవిడ వాళ్ళ మాటలన్నీ విన్నారని అర్థం చేసుకుని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ రూమ్లోకి వచ్చేటప్పటికి బెడ్కి జారబడి కింద కూర్చుని మోకాళ్ళు రెండు దగ్గరికి తీసుకుని శూన్యంలోకి చూస్తున్నట్టుగా కూర్చుని ఉంటారు ఆవిడ. ఆవిడ పరిస్థితి చూసి మెలితిప్పేస్తున్న బాధతో ఆయన కూడా ఏం చేయలేరు కాబట్టి సునీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆవిడ పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తారు. ఆయన వంక ఏ భావం లేని చూపు ఒకటి చూసి మళ్ళీ ఆవిడ చూపు శూన్యంలోకి తిప్పేస్తారు. అత్తయ్య అంటూ ఆవిడ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని, ఏంటత్తయ్య ఇది ఇలా అయిపోయావు ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందని ఇలా బాధపడుతున్నావు? నువ్వు అన్నట్టుగానే విరాట్ పెళ్లి చేసుకున్నాడు కదా అత్తయ్య. ప్లీజ్ ఇలా ఉండొద్దు. నువ్వు నార్మల్ అవ్వు. ఇంకా నువ్వు అనుకున్నట్టుగా నీ భయాలు ఏమీ నెరవేరవు అత్తయ్య. ప్లీజ్ నా మాట విను అంటూ కన్నీళ్లతో ఆవిడ రెండు చేతులు పట్టుకుంటాడు సుహా. హా! హా! అంటూ పిచ్చిదానిలా గట్టిగా నవ్వుతూ ఏంటి సుహా ఏం మాట్లాడుతున్నావు? వాడికి జరగదా? ఏం జరగని దానికైతే నెల రోజులుగా నేను ఇలా పిచ్చిదానిని అవ్వనురా. ఆ స్వామి కలలోకి వచ్చి పదే పదే నన్ను హెచ్చరించాడు. ఇంకా ఈరోజు పెళ్లి జరిగేటప్పటికి కూడా వాడి రక్తం చిందిస్తాడు అని చెప్పారు. ఉదయం కూడా వాడి రక్తం ఈ పిచ్చి కళ్ళతో, ఈ పాపిష్టి కళ్ళతో చూశానురా. అప్పటికి కూడా నేను నా కొడుకు నా మాటే వింటాడు అన్న పిచ్చి ఆశతో వాడు బతిమాలి బయటకు వెళ్తానంటే పిచ్చిగా ఒప్పుకొని బయటకు పంపించానురా. అదే ఇంత నొప్పి తీసుకొస్తుందని తెలిస్తే అసలును వాడిని బయటకే పంపించేదాన్ని కాదు అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి తల బాదుకుంటూ గట్టి గట్టిగా ఏడుస్తారు. ఆ ఏడుపు బయటకు రాకుండా సుహా టక్కున డోర్ మూసేసి అత్తయ్య ప్లీజ్ అంటూ ఆవిడ రెండు చేతులు గట్టిగా పట్టుకుని నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు అత్తయ్య ప్లీజ్ నన్ను నమ్ము ఇలా అవుతుందని నీకు ముందే స్వామి చెప్పారని చెప్పావు కదా అత్తయ్య. మరి అలాంటప్పుడు ఇంకెందుకు బాధపడడం? ఇలాంటిది జరుగుతుంది అని మనకు ముందే తెలిసినప్పుడు నుంచి మనం ప్రిపేర్గానే ఉన్నాం. ఇంకా గండం అంటావా? ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు స్వామికి తెలిసినప్పుడు ఆ గండం ఆ అమ్మాయి వల్లే తొలగిపోతుందనే కదా స్వామి దీనికి రెమెడీ ఏం చెప్పలేదు. ఇంకా విరాట్ పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిని కోడలని కూడా ఆయన గట్టిగా చెప్పారు. నువ్వెందుకు ఇలా ఆలోచించడం లేదత్తయ్య అని ఆవిడను సరిగ్గా ఆలోచించే దిశవైపుగా మాట్లాడడం మొదలు పెడతాడు సుహాస్. ఆ విషయం తెలియని ఆదిత్య గారు వింతగా అయోమయంగా ఫీల్ అవుతూ ఏంటి సుహా ఏమంటున్నావు నువ్వు? విరాట్కి మీ అత్తయ్య చూసిన అమ్మాయితో పెళ్లి జరగదా అని మీ అత్తయ్యకి నీకు ముందే తెలుసా అని అడుగుతారు. దాయనకు ఆయన వంక ఒకసారి చూసి అవును మావయ్య అత్తయ్య చూసిన అమ్మాయితో బావ పెళ్ళి అవ్వదు అని మాకు ఎప్పుడో తెలుసు. ఇంకా అత్తయ్య చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా వృధాగా పోతాయని కూడా తెలుసు అంటున్న సుహాస్ సుహాస్ మాటలకు ఆదిత్య గారికి లిటరల్లీ పిచ్చి పడుతున్న ఫీలింగ్. నెల రోజుల బట్టి భార్యతోనే వేగలేకుండా ఉన్నారంటే ఈరోజు అంతా జరిగిన విషయాలు, దానికి తోడు భార్య మాటలు, ఇప్పుడు సుహా చెబుతున్న మాటలతోటి అసలు ఆయనకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని తలైమాలో పడిపోతారు. ప్లీజ్ అత్తయ్య అప్పటి వరకు ఆ రకంగా ఆలోచించని సునీత గారు వెంటనే కళ్ళు తుడుచుకుని అవును నేనెందుకు ఈ విషయం మర్చిపోయాను. వెంటనే మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. వెంటనే స్వామి దగ్గరకు వెళ్ళి ఇదంతా చెప్పాల్సిందే అని గబగబా ఒకతే వెళ్ళిపోతున్న ఆవిడని చూసి అత్తయ్య వస్తున్నాను అని వాళ్ళ మావయ్యను ఒకసారి చూసి తన అత్తయ్య కంటే వేగంగా వెళ్ళి అక్కడ ఉన్న విరాట్ కార్ స్టార్ట్ చేయగానే ఆవిడ సుహా పక్కన కూర్చుని తొందరగా వెళ్ళరా తొందరగా వెళ్ళు అని కంగారు పెట్టేస్తుంటే ఆ కంగారుకి వెనక ఆదిత్య గారు వస్తుంది రానిది పట్టించుకోకుండానే కార్ని శివాలయానికి పరుగులు పెట్టిస్తాడు అతడు. కోపంగా సైకోలా కాంతం పీక పిసికేస్తున్న దర్శిని తీరుకు యమధర్మరాజుకి హాయ్ చెప్పడానికి లాస్ట్ సెకండ్లో ఉన్న కాంతానికి ఊపిరి పీల్చుకునేలా దర్శిని మొబైల్ రింగ్ అవ్వడంతో తల్లిని విసిరినట్టుగానే వదిలేసి గబగబా ఫోన్ ఎక్కడుందో వెతుక్కుని లిఫ్ట్ చేసి చెప్పండి అని ఆరాటపడిపోతుంది. ఏంటి పెళ్లి జరగలేదా అని అటువైపు నుంచి కోపంగా వినిపిస్తుంది స్వరం. లేదు సార్ లేదు మీరు చెప్పినట్టుగానే నేను ప్రతిదీ ఫాలో అయ్యాను. కానీ లాస్ట్ మినిట్‌లో ఎక్కడి నుండి వచ్చిందో ఆ అమ్మాయిని విరాట్ నా భార్య అంటూ తీసుకొచ్చి పరిచయం చేశారు. అప్పటికి కూడా ఆ సునీత చాలా పోరాడింది. ఈ పెళ్లి ఒప్పుకోను అని కూడా చెప్పింది. కానీ విరాట్ తన తల్లిని కూడా మాట్లాడనివ్వకుండా చేసేసి నన్ను అక్కడి నుండి పంపించేశాడు అని భయం భయంగా చెబుతుంది. నీ నోటి నుండి ఈ మాట వినడానికా నేను అంత పక్కా ప్లానింగ్‌గా నిన్ను కరెక్ట్‌గా ఆవిడ చెయ్యి జారిపోతుంది అన్న సమయానికి ధరణిగా మార్చి ఆవిడ కంటపడేలా చేశాను దర్శిని అని ఉరిమిలా వినిపిస్తున్న ఆ కంఠానికి గడగడా వణికిపోతుంది దర్శిని.
ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని భయంగా బ్రతిమాలుతుంటే దర్శిని గొంతు నులుముకుంటూ భయంగా చూస్తుంది కాంతం. అవునా దర్శిని! అయితే నీ వల్ల ఇంకా ఏం కాదంటావు. అంతే కదా! అని అటువైపు నుంచి ఒక రకమైన నవ్వుతో మాట్లాడుతున్న కంఠానికి ఇక్కడ దర్శినికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ కంఠం ఎలా ఉందంటే తను వాళ్ళు చెప్పిన పనికి వెళ్తున్నట్టుగా వాళ్ళను నమ్మిస్తూనే విరాట్‌ని ఎలా అయినా పెళ్లి చేసుకుని విరాట్ ఆస్తి అంతటికీ ఓనర్ అయిపోవాలి అని వేసిన పిచ్చి ప్లాన్స్ అన్నీ కూడా వాళ్లకు తెలిసాయి ఏమో అని బలంగా అనిపిస్తుంది. అవును సార్. ఇలా అయితే ఇంక నేనేం చేస్తాను? ఆవిడ విరాట్‌తో పెళ్లి మాత్రమే ఒప్పిస్తాను అని తీసుకెళ్ళింది. ఇంకా పెళ్లి ఆగిపోతే ఇంక ఆవిడకు నాతో ఏం పని ఉంటుంది సార్ అని నెమ్మదిగా గొంతుతో గొంతు విప్పుతుంది. అప్పటి వరకు తల్లి దగ్గర చూపించిన ఆవేశం, ఆక్రోధం, ఆ కోపం ఎక్కడికి పోయాయో మరి. లేదు దర్శిని. ఇప్పటివరకు నీ పని అయిపోయిందేమో అనుకున్నాను. కానీ అక్కడ జరిగింది నీ మాటల్లో విన్న తర్వాత ఇప్పుడే నీ పని ఇంకా అవసరం అవుతుంది. నేను చెప్పినట్టు చేస్తావా మరి అని అడుగుతారు. చేసిన పని తెలిస్తే ప్రాణాలే పోతాయేమో అనుకున్న దర్శినికి మళ్ళీ ఇంకొంచెం రిస్క్ చేయమని చెబుతున్న అవతలి వ్యక్తితోటి భయం కలుగుతున్నా ప్రజెంట్ ఉన్న ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే ఆ పర్సన్ చెప్పిన పని చేయడమే తన ముందు ఉన్నది కాబట్టి ఏం చేయాలి అంటూ లోగొంతుకుతో అడుగుతుంది. హహహా! అంటూ ఇంకొంచెం గట్టిగా నవ్వుతూ ఏమన్నాడు? నిన్ను బయటికి పొమ్మనే కదా చెప్పాడు ఆ విరాట్ అంటాడు. హా! అంటుంది దర్శిని. పొమ్మన్నవాడే నిన్ను తన దగ్గర పెట్టుకునేలా నువ్వే చేసుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. సెంటిమెంట్‌కి వస్తావో, బెదిరిస్తావో, బ్లాక్‌మెయిల్ చేస్తావో, లేకపోతే నీ ప్రాణాలే తీసుకుంటానని వాడిని బ్లాక్ చేస్తావో నాకు తెలియదు. ఏ నోటితో అయితే నిన్ను పొమ్మన్నాడో అదే నోటితో నువ్వు కావాలి అని పిచ్చెక్కిపోయేలా అడగాలి. ఏ పిల్లనైతే పెళ్లి చేసుకుని వచ్చాడో ఆ పిల్లవాడికి కరెక్ట్ కాదని వాడు నమ్మి తిరిగి నీ బుట్టలో పడేసుకోవాలి. ఇదే ఇప్పుడు నీకిస్తున్న అతి పెద్ద టాస్క్ అంటాడు. ఈ టాస్క్‌లో గెలిచావంటే ఏం బహుమానం ఇస్తానో నీకు తెలుసా? అని అడుగుతున్న అతని గొంతుకి భయం ప్రకంపనలు ఒళ్ళంతా పాకుతున్నా ఏం ఇస్తారు సార్? అంటూ ఆశగా అడుగుతుంది. డబ్బు మీద ఆశ ఉన్న పిచ్చితో నువ్వు ఈ పని చేస్తే ఎంత డబ్బు ఇస్తానన్నానో దానికి రెట్టింపు డబ్బు వస్తుంది. ఎంత అనుకున్నావు? ఆ విరాట్ ఆస్తి మొత్తం నీకే ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. విరాట్‌తో ఈ మాట చెప్పించావంటే అతడి ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఇంకా ఈ బెంగుళూరులో టాప్ రిచెస్ట్ పర్సన్స్‌లో నువ్వు కూడా కలిసిపోతావు చూసుకో మరి అంటూ ఇంకొంచెం సేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. అప్పటి వరకు తాను చేసిన పనికి ఒప్పుకున్న పని చేయలేదన్నందుకు కారణాలు చూపించి తనకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని భయంతో వణికిపోతున్న దర్శినికి ఆ వ్యక్తి ఇచ్చిన ఆఫర్తో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయ్యి తన ఆశలు కూడా ఒక్కసారిగా నెరవేరిపోతాయి అని అర్థం అవడంతో దర్శిని ఆనందం అంతా ఇంతా కాదు. పిచ్చిదానిలా పిచ్చి కేకలేస్తూ వెర్రిదానిలా ఇల్లంతా పరుగులు పెడుతూ మూలను పడి ఉన్న కాంతాన్ని రెండు చేతులతో పైకి లేపి ఉప్పలకుప్ప తిప్పినట్టుగా తిప్పేస్తూ తొందరలోనే మనం ధనవంతులైపోతున్నాం అమ్మా ధనవంతులైపోతున్నాం అని పిచ్చిదానిలా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. అసలు నిమిషానికి ఒక వేరియేషన్ చూపిస్తున్న దర్శినిని చూసి కొత్త భయం పట్టుకుంటుంది కాంతానికి. అంతకన్నా ముందు దర్శినిలో ఉన్న శాడిజం, సైకోతనాన్ని ఫస్ట్ టైం చూస్తే తన ప్రాణాలకు కూతురు దగ్గర గ్యారంటీ లేదు అని తెలుసుకుంటుంది. దాంతో కొత్త భయం కూడా పట్టుకుంటుంది కాంతానికి. ధడేల్మని రేఖ చేసిన డోర్ చప్పుడుకి భూమి బుగ్గలను వదిలి తనకి 2 అడుగులు వెనక్కి జరిగి అర్థమవుతుంది కదా నేను చెప్పినవన్నీ అంటూ సీరియస్‌గా అడుగుతాడు విరాట్. హా! అర్థమయ్యాయి అని చిన్నగా అంటూ కానీ మీ ఇంట్లో అంత హక్కుగా ఉన్నట్టుగా ఎలా తిరగమంటారు? ఇంకా మీ అమ్మగారిని కనీసం నేను చూడలేదు. ఆవిడ మాటలు బట్టి ఆవిడ నన్ను ఒప్పుకోలేదు అని అర్థమవుతుంది. అలాంటి వ్యక్తిని నా మాటలతో ఆవిడ బాధ నుండి డైవర్ట్ చేయగలనో లేదో అని నసుకుతున్న భూమి బొగ్గలు మళ్ళీ చేజిక్కించుకుంటాడు విరాట్. ఇదే ఈ యాక్షనే వద్దంటున్నా అంటూ పళ్ళు నూరుతాడు. నేనేం చేశాను సార్? అసలు మాటిమాటికి ఎందుకు నన్ను టచ్ చేస్తున్నారు? మనం మాట్లాడుకున్న దాంట్లో ఇలా టచ్ చేయకూడదని ఉన్నది కదా అంటూ విరాట్ నుండి విడిపించుకోవడానికి గింజుకుంటుంది భూమి. అంత గింజుకోకు. మన మధ్య ఎలాంటి టచింగ్ లేవని నేను ఏం అనుకోలేదు. ఇంకా ఇలాంటి టచింగ్స్ తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా నేను చేసే తీరుతాను. ఇలా ఇప్పుడు అనుకున్నావు నువ్వు. నాకు వ్యతిరేకంగా మారినప్పుడు ఈ ఇంట్లో కోడలుగా నీ పోస్ట్‌కి న్యాయం చేయలేనప్పుడు
చేయలేనప్పుడు, ఇంకా మా అమ్మని నార్మల్ మనిషిని చేయలేనప్పుడు మాత్రం ఇలానే టార్చర్ చేస్తాను. అర్థమవుతుందా? అని కళ్ళల్లో ఎర్రని జీరలు నిలుపుకుని అడుగుతాడు. ఏంటి సార్ దానికి దీనికి ఏంటి సంబంధం? విరాట్ చేతిలోనే తన బొగ్గలు రెండూ ఉండడంతో ముద్దగా అడుగుతుంది భూమి. ఉంది. సంబంధం ఉంది. నేను నీ మెడలో 3 ముళ్ళు వేసి భార్యగా మార్చుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటివన్నీ చేయాల్సిన బాధ్యత నీదే. నువ్వు నా దగ్గర ఎంతకాలం ఉంటావో అది నీ చాయిస్. నీ మనసు మారి నాతో జీవితాంతం ఉంటానన్నా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువులా ఉండడం కాదు, ఈ ఇంటి మనిషిగా మారి మా అమ్మను ప్రతి దాంట్లోనూ ఎంగేజ్ చేస్తుండాలి. అఫ్కోర్స్ ఒక కోడలు అత్తవారింట్లో ఏమేమి చేస్తుందో అవన్నీ చెయ్యాలి, జరిపించాలి. కానీ సా అంటున్న భూమిని ఆగమన్నట్టుగా చూపించి, ఆగు నేను చెప్పేది పూర్తిగా చెప్పనివ్వు. ఆ తర్వాత నువ్వేం చెప్పినా వింటాను. కానీ ప్రెజెంట్ మా అమ్మ నిన్ను ఒప్పుకోవడం లేదు. ఇంకా ఈ ఇంట్లో ఎలా కోడలి అన్న హోదా వెలగబెట్టాలి అని ఫీలవుతున్నట్టున్నావు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ దృష్టిలో కోడలిగా గెలువు. ఆ తర్వాత ఇంటి మొత్తం అధికారం నీకే అప్పగిస్తుంది. అలా అని నువ్వు నీ హద్దులు దాటుతానన్నా కూడా ఒప్పుకోను. అప్పటి నుంచి ఈ క్షణం నుంచి భర్తగా నువ్వు నాకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయాలి. ఏ ఒక్క ఛాన్స్ మా అమ్మ దగ్గర నేను తీసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు భార్యగా చేయాల్సినవి చేయకపోయినా మన మధ్య ఉన్నది మా అమ్మకు తెలిసిన వెంటనే నీ ప్లేస్ గేట్ బయట ఉంటుంది. నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఇలా ప్రతిసారి నేను జాతరలో గంగిరెద్దులా ఎవరికి పడితే వాళ్లకు తాళి కట్టి నా భార్య ప్లేస్ ఇచ్చి మెయిల్ ప్రాస్టిట్యూట్గా మారాలని నాకు అస్సలు లేదు. కష్టమో ఇష్టమో నీ మెడలో తాళి కట్టాను. లైఫ్ లాంగ్ నిన్ను భరించాలని ఫిక్స్ అయిపోయాను. అది నువ్వు ఉంచుకుంటావో లేకపోతే నీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోతావో నాకు అనవసరం. చాయిస్ ఈజ్ యువర్స్. ప్రెజెంట్ ఇప్పుడు నువ్వు నా భార్యవు కాబట్టి ఇంటి మీద పెత్తనం, అధికారం, మా అమ్మ నాన్నల బాగోగులు మొత్తం కూడా నీ చేతికి అందిస్తున్నాను. అండ్ నువ్వు అనుకోవచ్చు ఇదంతా ఎందుకు అని. తొందరలోనే నీకు అర్థమవుతుంది కూడా. ఇప్పుడైతే నాకు తల హీటెక్కిపోతుంది. అర్జెంటుగా నాకు కాఫీ తీసుకురా అని అరుపులాంటి అరుపుతో చెప్పి భూమిని ఉలిక్కిపడి కిందకి పరిగెట్టేలా చేస్తాడు. అంత పెద్ద రాజభవనంలో కిచెన్ ఎక్కడుందో వెతుక్కోవడానికి 1 గంట టైం పట్టేలా ఉంది అనుకుంటూ నెమ్మదిగా నిలబడిన చోటు నుండే కళ్ళను నలువైపులా తిప్పుతున్న భూమిని చూసి హెడ్ మెయిడ్ వచ్చి ఏం కావాలి మేడం అంటూ వినయంగా అడుగుతుంది. సింపుల్ డ్రెస్ కోడ్లో చాలా నీట్గా ఉండి చేతులకు గ్లౌజెస్, అలానే హెయిర్ కూడా ఎక్కడా పడకుండా హెయిర్కి బన్ పెట్టేసుకుని స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అంత నీట్గా ఉండరేమో అన్నంత నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఒక 45 ఏళ్ల మహిళ తన దగ్గరికి రావడంతో ఆవిడని చూసి ఇబ్బందిగా ముడుచుకుపోతూ కిచెన్ ఎక్కడుందో చెబుతారా అంటూ చిన్నగా లో గొంతుకుతో అడుగుతుంది. హా అంటూ అర్థం కాకుండా చూస్తుంది ఆమె. అదే అండి ఆయన కాఫీ అడిగారు, పట్టుకెళ్ళాలి అని ఇంకొంచెం ఇబ్బందితో పాటు తెలియని అనీజీనెస్ మెయింటైన్ చేస్తున్న భూమిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఆమె. ఒక్క నిమిషం మేడం అంటూ త్వరగా కిచెన్లోకి వెళ్ళి ఆల్రెడీ హీట్ చేసిన పాలు ఉండడంతో ఇన్స్టంట్ కాఫీ కలిపి ట్రేలో పెట్టి భూమి చేతికి అందించి పట్టుకెళ్ళండి మేడం అంటూ చిన్న చిరునవ్వు నవ్వుతుంది ఆమె. ఆమె అచ్చు తన తల్లి అంత వయసులో ఉండడంతో పాటు ఆమె మొహంలో కూడా ఒక గౌరవంతో కూడిన అభిమానం కనిపించడంతో ఆమెకు చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్తూ మళ్ళీ తిరుపతి కొండమెట్లు ఎక్కినట్టుగా ఫీల్ అవుతూ విరాట్ రూమ్కి చేరుకుంటుంది భూమి. మరి మన బాబుకి భూమి తెచ్చిన కాఫీ నచ్చుతుందంటారా? లేకపోతే విసిరి మొహాన కొడుతుందంటారా? చూద్దాం అసలు ఏం జరుగుతుందో. అలానే ప్లీజ్ నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.